మరికొద్ది రోజుల్లో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ సమయంలోనే బీఆర్ఎస్, బీజేపీ పొత్తుపైన ప్రచారం మొదలైంది. ఇటు రేవంత్ అలర్ట్ అయ్యారు. పాలనా పరంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ఎన్నికల షెడ్యూల్కు ముందుగానే మంత్రివర్గ విస్తరణతో పాటుగా నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం పార్టీ హైకమాండ్తో చర్చించి అనుమతి తీసుకునేందుకు సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్తున్నారు. తెలంగాణ మంత్రివర్గంలో మరో 6గురికి అవకాశం ఉంది. ఇప్పటికే రేవంత్ తన మంత్రివర్గంలో కొత్త వారి జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ జాబితాకు పార్టీ అధినాయకత్వం ఆమోద ముద్ర వేస్తే వెంటనే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ ఎంపీ అభ్యర్థులపైన రేవంత్ హైకమాండ్ చర్చించనున్నారు. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో మంత్రివర్గంతో పాటుగా నామినేటెడ్ పదవుల భర్తీ చేయాలని నిర్ణయించారు. లోక్సభ అభ్యర్థుల విషయంలోనూ ఇప్పటికే ఒక జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇక మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ దక్కేదెవరనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. అయితే లోక్సభ ఎన్నికలకు ముందే పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని భావించిన అధిష్టానం ఈ మేరకు రేవంత్ రెడ్డిని పిలిపించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే 11 మంత్రి పదవులు సర్దగా మరో 6 పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ పదవులు ఎవరెవరికి ఇవ్వాలన్న బాధ్యతను రేవంత్ రెడ్డికి అధిష్టానం అప్పగించింది. దీంతో పలువురు జాబితాను తీసుకుని అధిష్టానం వద్దకు రేవంత్ రెడ్డి వెళ్లినట్టు తెలుస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తినాకు పయనమయ్యారు. పార్టీ పెద్దలతో రేవంత్ రెడ్డి వరుసగా భేటీ కానున్నారు. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనుండటం, కేబినెట్ విస్తరణ కూడా చేపట్టనున్నారన్న వార్తలు వస్తుండటంతో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఇప్పుడు సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఢిల్లీ పెద్దలతో మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఎంపీ టికెట్ల కేటాయింపుపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ముఖ్యంగా కేబినెట్ విస్తరణ విషయంపైనే అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారని టాక్ నడుస్తుంది. ప్రభుత్వ ఏర్పాటు సమయంలోనే 11 మంది మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ అధిష్టానం మరో 6 మంత్రి పదవులను కూడా భర్తీ చేయాలని యోచిస్తుంది. అది కూడా లోక్సభ ఎన్నికలకు ముందే భర్తీ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. కాగా రేవంత్ రెడ్డిని పూర్తిగా నమ్ముతున్న అధిష్టానం తన టీంను సెలెక్ట్ చేసుకునేందుకు కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు తెలుస్తుంది. మొదటి దశలో పలు సీనియర్లతో పాటు రేవంత్ టీంలోకి కొంతమందిని ఛాన్స్ ఇచ్చారు. కాగా ఇప్పుడు ఆ 6 పదవులు ఎవరిని వరించనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే 6గురి పేర్లను సిద్ధం చేసిన రేవంత్ రెడ్డి కేవలం అధిష్టానం ఆమోదం కోసమే ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఎస్సీ వర్గానికి చెందిన బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉండగా రెండో డిప్యూటీ సీఎం పదవిని కూడా భర్తీ చేసేందుకు యోచిస్తున్నారు. దీంతో సామాజిక సమీకరణాల్లో భాగంగా మరో వర్గానికి ఆ పదవిని కట్టబెట్టాలనుకుంటున్నారు. బీసీ లేదా మైనారిటీ వర్గానికి చెందిన నేతకు పదవి ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తుంది. రెండో డిప్యూటీ సీఎంకు కీలకమైన హోంశాఖతో పాటు మరో రెండింటిని కూడా కేటాయించనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వమైన బీఆర్ఎస్లోనూ మైనార్టీ వర్గానికి చెందిన మహమూద్ అలీ డిప్యూటీ సీఎంగా హోంమంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ రిపీట్ కానున్నట్టు తెలుస్తుంది. కాగా ఇటీవల ప్రొఫెసర్ కోదండరాం, సీనియర్ జర్నలిస్టు మీర్ అమీర్ అలీ ఖాన్లకు గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా నియమించారు. ఎన్నికల్లో పొత్తు సమయంలో ఇచ్చిన మాట మేరకు కోదండరాంకు ఓ మంత్రి పదవి ఇవ్వాలని ఫిక్స్ అయింది నాయకత్వం. దీంతో ఆయనకు విద్యాశాఖ ఇచ్చే ఛాన్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇక అమీర్ అలీ ఖాన్లకు మైనారిటీ విభాగంలో డిప్యూటీ సీఎం ఇవ్వనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి షబ్బీర్ అలీని ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి ఇస్తారని అంతా అనుకున్నా ఆయనకు కేబినెట్ ర్యాంకుతో కూడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సలహాదారు పదవిని ఇచ్చారు. దీంతో మైనారిటీ వర్గానికి చెందిన అమీర్కు డిప్యూటీ సీఎం ఇవ్వనున్నట్టు సమాచారం. ఇక మిగిలిన మంత్రి పదవులకు బీసీ కోటాలో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీహరి ముదిరాజ్కు ఇచ్చేందుకు అవకాశం ఉండగా, రెడ్డి వర్గానికి వస్తే మాల్రెడ్డి, రంగారెడ్డి, టి రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, కొమిటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఈ ముగ్గురులో ఇద్దరికి ఇచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు వెలమ సామాజిక వర్గం నుంచి ప్రేమ్ సాగర్ రావు, మదన్ మోహన్ రావు కూడా పోటీలో ఉండగా, ఎస్సీ సామాజిక వర్గం నుంచి జి వివేక్, జి వినోద్ సోదరులు కూడా పదవులు ఆశిస్తున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణలో భాగంగా ప్రొఫెసర్ కోదండరాంకు అవకాశం ఇస్తారని తెలుస్తుంది. కోదండరాంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించారు. న్యాయపరమైన అంశాలతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల్లోగా చట్టసభలకు ఎన్నికయ్యే అవకాశం ఉంది. దీంతో మంత్రి పదవికి ఆయన పేరు ఖాయం చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక రేవంత్ మంత్రివర్గంలో ఇప్పటి వరకు అవకాశం దక్కని ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్కు ఈసారి విస్తరణలో ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. ఇదే సమయంలో సామాజిక సమీకరణాలు కీలక కానున్నాయి. ఆదిలాబాద్ నుంచి గడ్డం బ్రదర్స్ మధ్య పోటీ నడుస్తుంది. చెన్నూరులో గెలిచిన వివేక్, బెల్లంపల్లిలో గెలిచిన వినోద్ కేబినెట్ బెర్త్ కోసం సోనియాను కలిశారు. రేవంత్ తనకు అవకాశం ఇస్తారని వివేక్ నమ్మకంతో ఉన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా కేబినెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మాల్రెడ్డి, రంగారెడ్డి పేరు పరిశీలనలో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరూ గెలవలేదు. అయినప్పటికీ మైనార్టీ కోటాలో ఫిరోజ్ ఖాన్ పోటీలో ఉన్నారు. కీలకమైన హోంశాఖ ఎవరికి అప్పగిస్తారనేది
తేలాల్సి ఉంది సాగుతుంది. దీంతో కేబినెట్ విస్తరణ, శాఖల ఖరారుపైన ఆసక్తి కొనసాగుతుంది. ఎన్నికల షెడ్యూల్కు ముందే మంత్రివర్గ విస్తరణతో పాటుగా నామినేటెడ్ పదవులను భర్తీ చేయడం ద్వారా ఎన్నికల్లో మరింత జోష్తో కేడర్ పనిచేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో రేవంత్ ఢిల్లీ పర్యటనపైన ఆసక్తి కొనసాగుతోంది. So what's the program going inside? Lok Sabha. You have to go first chamber. That's what chamber. House. Spend 5 to 10 minutes there. No, but before he going, he should arrange everybody. मीटिंग आज हुई है, कितने टिकट फाइनलाइज सीट्स के बारे में बात करें? 119 में बात हुई, कुछ टिकट फाइनल हुए, कुछ टिकट पेंडिंग है, कुछ टिकट फाइनल को भेज दिए, क्योंकि जल्दी से जल्दी 119 टिकट्स पूरा अनाउंस करने वाले है कांग्रेस पार्टी। कंपटीशन किसको मांगते हैं तेलंगाना में सर? कांग्रेस पार्टी के सामने कंपटीशन की बात करें। अभी वो लोग दो तय करना, बीजेपी और बीआरएस एमआईएम तीनों मिलके एक कूटमी है, वो कूटमी पूरा हमारा खिलाफ है, वो कूटमी वर्सेस कांग्रेस पार्टी है। तो उसमें से कौन आगे रहेंगे, कौन लीड करेंगे, कौन पीछे रहेगा, वो लोग ही बोलना है। सर केटीआर ने जो है आरोप लगाया है कि कर्नाटका से पैसे मंगाए जा रहे हैं तेलंगाना इलेक्शन के लिए। बोला कि कांग्रेस जो है स्कैम क्रेज पार्टी है और मैं तेलंगाना के लोगों से अर्ज करता हूं कि ओल्ड ग्रैंड पार्टी को इस बार लीजिए। कांग्रेस नहीं है, वो स्कैमली है, मतलब स्कैम करने वाले फैमिली है केसीआर के। तो स्कैमली वाले कांग्रेस के बारे में कुछ नहीं कह सकते, कोई हक नहीं है। 10 साल में 1 लाख करोड़ रुपए के पैसे कमाया, 10,000 एकड़ लैंड हैदराबाद अगल बगल में कब्जा कर लिए। ऐसे लोग कांग्रेस के खिलाफ बोलना कोई शोभा नहीं है। लोग कोई भरोसा नहीं करते उनके परिवार को, उनका परिवार का एक्सपायरी डेट खत्म हो गए। तो माल कितना अच्छा भी हो, उसके लिए कोई एक्सपायरी डेट रहता है, वो एक्सपायरी डेट केसीआर परिवार का हो गए। वो लोग कुछ भी बोलने दो, लोग यकीन नहीं करने वाले हैं। आने वाले दिनों में आप वही रिजल्ट तेलंगाना में देख सकता है। थैंक यू।